నా పేరు ముంజే పాలపతి లక్ష్మణరావు, ముంజే గ్రామం, భోగాపురం మండలం, విజయనగరం జిల్లా. గతంలో 2013లో కూడా ఎయిర్పోర్ట్ మా ప్లాన్ 1 ప్లాన్ 2 అని మాకు రావడం జరిగింది. దాన్ని కొందరు దీనివల్ల మళ్ళీ ప్లాన్ 1కి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మా పంచాయతీ రెవెన్యూ 3000 ఎకరాల చిల్లరే. అయితే మేము గతంలో 2001 నుంచి అవసరాల నిమిత్తం ఒక ప్రైవేట్ సంస్థకు ఒక 600 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్కే లేఅవుట్కి కానీ, స్వాతి లేఅవుట్కి కానీ, ఒక శ్రీముత్రకు కానీ ఒక 600 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నది 1200 ఎకరాలు. అది డెంకర ఛానల్ నుంచి మాకు సర్ప్లస్ వాటర్ వస్తుంది. అలాగే విజయనగరం టౌన్ నుంచి కూడా మా చెరువు నిండిన తర్వాత సముద్రంకి వెళ్ళడం జరుగుతుంది. అదే మాకు జీవనాధారం. దానిపై మేము పొలాలు పండించుకొని చేమ పుట్లో చేయి పడితే చేమ కొరిస్తుంది, పాము పుట్లో పెడితే పాము కొరిస్తుంది. కానీ రైతే ఇక్కడ అందరికీ అనుసు. రైతుకి అదే ఉన్నాయి. ఇంకా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. లేఅవుట్లు ఉన్నాయి, లేఅవుట్ కూడా తీసుకోవచ్చు. 10 సంవత్సరాల పాటు లేఅవుట్లు వేయడమే తప్ప ఎక్కడా ఒక ఇల్లు కట్టలేదు మన భోగాపురం మండలంలో. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు రైతుగా పుట్టడమే మా దౌర్భాగ్యం. మా తాత ఎప్పుడో తెలియదు. మా తాత మా ముత్తాతకి ఇచ్చాడు, ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నేను మా పిల్లలు కూడా మరి రేట్లేదు. మిమ్మల్ని రోడ్డు పడేశారు. ఇదే కొనసాగితే మా రైతు జీవిత మనుగడే, బ్రతికే హక్కు కూడా కోల్పోతాం. జీవించే హక్కు కూడా రైతుకి ఉండదు. ఈరోజు అమరావతిలో తీసుకుంటే ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ సమీకరణ చేస్తారు. బిల్డింగు లేదు, ఎక్కడ లేదు. ఆ రైతు రోజుకి ధర్నాలే, రోజుకి పేపర్లు చూడటమే. అంటే రైతుగా పుట్టడం ఎంత దౌర్భాగ్యం అని ఎప్పుడు కూడా అనుకోలేదు సార్.